శ్రీ గణేశాయ నమః. మనకి త్వరలో దీపావళి వస్తుంది కదా. దీపావళి రోజున మనం ఏం చేయాలి? లక్ష్మీదేవిని ఆరాధన చేయాలి. అయితే మా నాన్నగారు నాకు దీపావళి యొక్క ప్రత్యేకత వివరిస్తూ ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ఆ అద్భుతమైన విషయం అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అయితే అసలు సాధారణంగా దేవతలకి వాహనాలు ఉంటాయి. ఉదాహరణకి శివునికి నంది. అసలు ఈ వాహనాలు ఎందుకు అని చెప్పి చాలామందికి సందేహం అనేది వస్తుంది. వాహనాలు అనేవి మనకి సంకేతం అన్నమాట. నందిని సంస్కృతంలో వృషభం అంటారు. అయితే వృషభం యొక్క మరో అర్థం ఏంటంటే ధర్మం. అంటే ఈ ధర్మబద్ధంగా మనం ఉండాలి అని చెప్పి అనడానికి ఒక సంకేతం అన్నమాట వాహనం అనేది. అయితే ఇక్కడ వాహనానికి మరో అర్థం ఏమిటంటే అయితే అలా ఉండాలి అంటే ధర్మం కదా, ధర్మానికి కట్టుబడి ఉండాలి. కొన్ని వాహనాలు ఏం చెప్తాయంటే మనకి ఎలాంటి సంకేతం ఇస్తుందంటే ఇలా ఉండకూడదు అని చెప్పి కూడా సంకేతం ఇస్తుంది. అయితే ఇక్కడ విషయంలో గనక వచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క వాహనం ఏంటో మీకు తెలుసా? చాలామందికి లక్ష్మీదేవి యొక్క వాహనం తెలియదు. ఈ సృష్టిలో భగవంతుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక రకమైన ప్రత్యేకత ఇవ్వడం జరిగింది, ప్రతి జీవికి కూడా. ఉదాహరణకి మనిషికి యోగ సాధన చేయగలిగే అనువైన శరీరాన్ని ఇవ్వడం జరిగింది ఆ భగవంతుడు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే ఒక సాధారణమైన గొడ్లగోబ మన ఇంటికి వస్తే మనం ఏమనుకుంటాము? అదొక కీడుకి సంకేతంలాగా మనం అనుకుంటాం. అంటే అదొక అపశకునంలాగా మనం అనుకుంటాం, మనం భావిస్తాం అన్నమాట. అయితే మరి లక్ష్మీదేవి యొక్క వాహనం ఏంటో తెలుసా? గొడ్లగోబ. లక్ష్మీదేవి యొక్క వాహనం అనేది గొడ్లగోబ. చాలామందికి విషయం అయితే తెలియదు. గొడ్లగోబ దేనికి సంకేతం, అసలు ఎలాగ లక్ష్మీదేవికి వాహనం అయిందనేది చెప్తాను ఇప్పుడు. గొడ్లగోబని సంస్కృతంలో దివాంధురాలు అంటారు. దివాంధురాలు అంటే దివ అంటే పగలు, అంధురాలు అంటే చూడలేనిది, అనగా పగలు చూడలేనిదే గొడ్లగోబ అంటారు. మనకు అందరికీ తెలుసు పగలు చూడలేదు, రాత్రి చూడగలిగే శక్తి అనేది ఉంది అని చెప్పి గొడ్లగోబకి. రాత్రి అనేది అజ్ఞానానికి సంబంధించింది, ఇది గుర్తుపెట్టుకోవాలి. రాత్రి అనేది అజ్ఞానానికి సంబంధించింది అనమాట. అయితే ఈ గొడ్లగోబకి లక్ష్మీదేవికి సంబంధం ఏమిటంటే మన ఇంటికి ధనం వచ్చినప్పుడు మనమందరం కూడా అజ్ఞానంగా, పొగరుగా, గర్వంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఎవరైతే దీపావళి అమావాస్య రోజున భక్తి శ్రద్ధలతో లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారో, లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి గర్వం, అహంకారం, అజ్ఞానం అనేది కలగకుండా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇలా అనుగ్రహిస్తుంది అని అనడానికి గొడ్లగోబ వాహనమే మనకి సంకేతం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే అమావాస్య అనగా చీకటిలో మనకి దారి కనపడదు కదా. అయితే చీకటిలో కూడా దారిని చూడగలిగే శక్తి ఉన్న జీవి ఏది అంటే గొడ్లగోబ అంటాం. కావున అమావాస్య రోజున ఎవరైతే లక్ష్మీ పూజ చేస్తూ ఉంటారో గొడ్లగోబ వాహనం ఎక్కి లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది, అలా పూజ చేసే వాళ్ళ ఇంటికి వెళుతుంది అని చెప్పి మన పురాణాలు మనకి చెబుతున్నాయి. నాకెంతో ఆశ్చర్యం వేసింది మాట విన్నాక. ఇప్పుడు మీకు అర్థమైంది కదా లక్ష్మీదేవి యొక్క వాహనం గొడ్లగోబ ఎలా అయిందన్నది. ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి. మరియు ఇంకొక విషయం ఏమిటంటే చీకటి అనే అజ్ఞానం నుంచి బయటపడి మన జీవితంలో వెలుగు అనే జ్ఞానాన్ని ఈ దీపావళి నింపాలి అని చెప్పి నేను కోరుకుంటూ జై గురుదేవ దత్త. అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు.